జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ముక్తినాథ్ యాత్రలో భాగంగా మేము నేపాల్లో ఉన్నటువంటి జనకపురి చేరుకొని అక్కడ జనక మహల్ అంటే సీతాపిరాటి అవతరించినటువంటి స్థానాన్ని సేవించుకుంటూ ఉన్నాము. జనక మహారాజు మహాజ్ఞాని, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులను ఆచరించినటువంటి వారు. కనుకనే వ్యాస మహర్షి అంతటి వారు వారి కుమారుడైనటువంటి సుఖ మహర్షిని తన వద్దకు విద్యను అభ్యసించటానికిగా, జ్ఞానం తెలుసుకోవటానికిగా పంపించడం జరిగింది. అసలు ఎటువంటి వారండి వ్యాసుల వారి వంశం? వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం కదా. వశిష్ఠుని యొక్క కుమారుడు శక్తి మహర్షి, శక్తి మహర్షి యొక్క కుమారుడు పరాశర మహర్షి, పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాస మహర్షి, వ్యాస మహర్షి కుమారుడు సుఖ మహర్షి. మరి ఇటువంటి వంశం వారిది. అటువంటి వారే జనక మహారాజు దగ్గరికి కుమారుని విద్యను అభ్యసింపచేయటానికి పంపించాడు అంటే ఇంకా జనక మహారాజు యొక్క జ్ఞానము, ఆచరణ ఇంకా చెప్పనక్కర్లేదు కదా. అదియే కాక వ్యాసుల వారికి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అంటూ వ్యాసుల వారికి సాక్షాత్తు విష్ణు రూపమే అని మన పెద్దలు అనుగ్రహిస్తారు. అటువంటి వారు. అలాగే సుఖ మహర్షి ఒకరోజు వేంచేస్తూ ఉంటే సుఖమహర్షి బైరాగి అంటే వస్త్రధారణ లేకుండా వైరాగ్యంతో నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడు ఆ పక్కన ఉండేటటువంటి కోనేటిలో స్త్రీలు స్నానాదులను ఆచరిస్తూ ఆయన నడుస్తూ పోతున్న పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యాస మహర్షి నడుస్తూ వెళ్తూ ఉంటే అప్పటికి ఆయన వయస్సు 60 సంవత్సరాలు పైబడినవాడు. తెల్లగడ్డాలు వచ్చేశాయి. కానీ ఆయన నడుస్తూ ఉంటే ఆయనను చూచి వీళ్ళు నీటిలోకి గబగబా మునగటము, లేదా పక్కన ఉన్న చెట్ల దగ్గరికి జాక్కుని వస్త్రాలను చుట్టుకోవటం ఇలా చేశారట. వ్యాసుడికి ఏంటి మా పిల్లవాడేమో 16 సంవత్సరాల వాడు వెళ్తుంటే వీళ్ళు మెదలకుండా ఉన్నారు, నేను ముసలివాడిని, నన్ను చూసి ఇలా వీరు సిగ్గుపడుతూ ఉన్నారు అని అడిగారు. అడిగితే వారు అన్నారట, అయ్యో స్వామి, ఆయనకు వయస్సు చిన్నగా ఉన్నా ఆయనకు ప్రపంచంతో పని లేకుండా వైరాగ్యం చెంది ఉన్నాడు, మీరు ప్రపంచంతో కలయికతోటి ఉన్నారు అని. అప్పుడు వ్యాసుడు అనుకున్నారట, అయ్యో నేను ఇంకా ఎంతో పొందవలసినది, తెలుసుకోవలసినది ఉన్నది అని. ఆ తరువాతనే సుఖమహర్షి చక్కగా భాగవతాన్ని ఆ పరీక్షిత్ మహారాజుకు నైమిషారణ్యంలో అనుగ్రహించటం, ఇంకా కృష్ణ వైభవాన్ని లోకానికంతటికీ తన కుమారుడైనటువంటి సుఖ మహర్షిచే అనుగ్రహింపచేశారు. అటువంటి జ్ఞానుల వంశంలో పుట్టినటువంటి సుఖ మహర్షి మరి ఆయనను జనక మహారాజు దగ్గర విద్యను అభ్యసించేలాగా చేశారు వ్యాసుల వారు. ఇంకా మళ్ళీ చెప్పుకోవాలా? అటువంటి జనకుడు వేంచేసి ఉన్న స్థానము, వారి కోట, ముందుగా కోనేరు, ఆ కోటలో సీతమ్మ వారు ఆడుకోవటము, అలాగే అక్కడ వేంచేసి ఉన్నటువంటి వారు సీతారాములే కాక లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నులు ఇలా దంపత సమేతంగా వారు వివాహాన్ని ఆనాడు జరుపుకున్నటువంటి మందిర స్థానాన్ని కూడా మనకు దర్శనంగా ఇస్తారు. అలాగే అహల్య ధూళి దర్శనాన్ని అక్కడ అనుగ్రహిస్తారు. హనుమస్వామి దర్శనాన్ని ఇస్తున్నారు. చాలా వైభవంగా ఉంది. వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేవించుకోండి. జై శ్రీమన్నారాయణ.